నమస్తే మిత్రమా, నేను మీ గూరెల అబ్బాయిని. ముందుగా అయితే మీకు ముచ్చట చెప్పాలి. ఏంటిదంటే మన ఛానల్ పేరు మార్చడం జరిగింది. జేస్టార్ జేసీ వ్లాగ్స్ అనే టైటిల్ కానుండి గూరెల అబ్బాయిగా మార్చడం అయితే జరిగిపోయింది. ఇక నుండి అయితే మన ఛానల్లో ఎక్స్ప్లోర్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇక ముచ్చట ఏంటంటే ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆ వీడియో ఏంటిదంటే ఒక గొత్తుకోయ గూడెని అయితే ఎక్స్ప్లోర్ చేసినాం. సో అది ఎట్లుంది, ఎక్కడ ఉంది, లేట్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో మీకు పక్కా నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోకుండా చేయండి. ఇక ఛానల్ పేరు అయితే గుర్తున్నదిగా, గూరెల అబ్బాయి, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి వీడియోలో కలుద్దాం. ఓకే రైట్ ఫ్రెండ్, మనం ఏడున్నాం అంటే ఇప్పుడు పల్మెల మండల్ ముగ్నూరు గ్రామం శివార్లో ఉన్న ఇదేంటి గొత్తికోయగూడెం అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఏమున్నదంటే ఏం లేదు ప్రస్తుతం. ఇక్కడ ఒక ఇల్లులు, పెంకుటిల్లులు, కట్టెలు కూడా బయట నుంచి తెచ్చుకుంటాను. మంచిగా రోడ్డు కూడా లేదు. ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ మొత్తం వాగు నుంచి రావాలి, పోవాలి, బండి ఉండదు, ఏముండదు. ఇక్కడ తిన్నికి ఫుడ్ లేదు, ఏం లేదు. ఇక్కడ బాత్రూమ్ లేవు, ఏం లేవు. ఎట్లున్నది అంటే అంత కథ చూస్తే అయితే నాకు ఇన్నే ఉండబోతుంది. ఎందుకంటే మంచిగా గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉన్నది. అసలు పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చి బతకబోతుంది దాన్ని. ఎందుకంటే మంచి చల్లటి గాలి, మంచిగా ఉన్నది, బాగున్నది, అది ఉన్నది, ఇది ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఈ ఊరు ఎట్లున్నదో. మీరు కూడా చూపిస్తాం మీకు కూడా. మంచి తెల్లని మేకలు ఉన్నాయి, మంచి మంచి మేకలు ఉన్నాయి, ఇంత పెద్ద కొమ్ములు ఉన్నాయి. అంత మనం ఎట్లా అంటే మనం ఏదో అటు ఇటు సిటీలో తిరిగి చదువుకునేట వాళ్ళం కదా. ఇవి ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఆ మేకలు అవి ఇవి ఊరు ఎట్లున్నదో చూపిస్తాను నేను. రైట్, చూద్దాం రండి. చెప్పినా కదా ఇగో కట్టెలని చూడు, నాకన్నా ఎత్తున్నాయి. నేనున్నదే 5:30 ఉన్నా అంటే ఇది నాకన్నా ఎత్తున్నాయి. ఇన్ని కట్టెలు తెచ్చుకొని మంచిగా వంట అనుకోనికి. ఎందుకంటే ఎండాకాలం మళ్ళీ వర్షాకాలం వస్తుంది, ఇప్పటి నుండే కట్టెలు తెచ్చుకుంటాను వీళ్ళు. చెప్పినా కదా కట్టెలు కూడా బయట నుంచే తెచ్చుకుంటాను. గ్యాస్ లేదు వీళ్ళకి, కట్టెల పొయ్యి మీద వండుకుంటారు. కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే మంచిగా ఉంటుంది అట. మా అమ్మమ్మ చెప్పింది, ఈ గ్యాస్ పొయ్యి మీద రుచి ఉండదు, పచ్చి ఉండదు అంటది. కట్టెల పొయ్యి మంచిగా ఉంటుంది అట వండుకొని తింటే. అని చూస్తే మనకంటే నాకంటే ఎత్తున్నాయి, తక్కువ లేవు కట్టెలు. మంచి ఇంతకుముందే చూసిన ఇంత పట్టుకొని వస్తాను. 7-8 మంది ఇంత వేసుకొని వస్తాను, మంచిగా మోసుకుంటూ వస్తాను. మంచిగా చిన్న చిన్న పోరాలు కూడా ఇంత మోసుకొని ఇట్లా వచ్చి ఆడ ఎత్తాను. ఇలా తిండే గట్టి తిండి కావచ్చు, ఇంట్లో ఇలా గట్టిగా ఉన్నారు. ఒక్కొక్కరు చూస్తే మంచిగా బిర్యానీ తిని ఇట్లా ఇడుచుకొని పోయినాం. చూద్దాం ఏమైతే. ఇంకా చూపిస్తాం మీకు. మేకలు అని చెప్పినా కదా, మేకలు చూపిస్తే ఎట్లున్నాయి చూద్దురు దాన్ని. ఏదా ఓ మమ్మీ కొడుతుంది అమ్మతోడే, కొమ్ము దిగుతీ తెస్తుంది. నాకు అసలు మేకలు కోసుకొని తినేటట్లే వేస్తట్టున్నాయి. మన దాని కొమ్ములు చూస్తే మన నార్మల్ మేకలు ఎట్లుంటాయంటే గింతంత కొమ్ములు, ఆ తోక మేకలు లెక్క ఉంటాయి. ఇది చూస్తే ఈ అమ్మాయి వేస్తట్టున్నది. ఏదో సినిమాలల్లో ఉంటాయి కదా, ఇట్లా మేకలు ఇట్లా పెట్టుకొని ఇట్లా ఏదో పొట్టేలు లెక్క అట్లున్నది. ఇది వేస్తట్టున్నది. ఇడిచిపెడతా ఓ సేట్ వచ్చి నన్ను కొట్టేటట్టున్నాడు కదా. నువ్వు ఎట్టు పాలు తాగిందిరా. తెల్ల మేకల తెల్ల వీడియో కొంచెం గడ్డం ఉన్నది. ఇది నా గడ్డము రా. ఇది ఒక ఫోటో కూడా చూడు, ఎంత మంచిగా తెల్లగా ఉన్నది, తెల్లగా నున్నగా ఉన్నది. ఇది ఏమంటలేదు, అదేమో పొడిస్తట్టు ఉన్నది. ఎట్లా చూస్తానే తెలుసా, అమ్మతోడు ఎవరు ఈడు గిట్లున్నాడు, ఏదంతా గాయగాడున్నాడు అన్నట్టు చూస్తారే. దాదా పొడుచుకుందామా? జాన్సీనా వచ్చి గుద్దింది అనుకో, తలకాయ వదులుతుంది. ఇంకా చిన్నగా ఉన్నాయి మేకలు, ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. పెద్దవి కూడా చూపిస్తా, కానీ అది పోనీకి లేదు. ఎందుకంటే అంతా కట్టేసి ఉన్నాయి అందులో లోపల అంతా. ఆ జాలేసి ఉన్నారు, పోతే కొడతారు కావచ్చు. చలో చూపిస్తా, అవి కూడా చూపిస్తా మీకు. చూద్దాం రండి.
ఇగో సిటీలో ఉన్న పోరాలు చూడు ఇట్లా నవలాలి చూడు ఇంత దొడ్డు ఉన్నది నా చేయంత ఉన్నది పుల్ల నవలుతుంది ఎట్లా నవలుతారు మీరు. డాడీ కోల్గేట్ కావాలి తీయ ఉంటుంది, డాడీ క్లోజప్ కావాలి ఎర్ర ఉంటుంది, నాకు బ్రష్ కావాలి 20 రూపాయలు కాదు. ఇగో ఈ నవలు ఉంది, ఈ నవలితే పనులు గట్టి పడతాయి. చూడు బువ్వ చూడు ఎట్లా తింటాను. డాడీ వాంట్ ఇడ్లీ దోశ కాదు, చూడు పెరగన్నం దొడ్డు బువ్వ తింటే మంచిగా గట్టిగా ఉంటారు. నువ్వు ఎట్లా ఎత్తుకున్నావు, గంట సేపు అయితే అంత ఎత్తుకో, నేనైతే కిందనే దింపెట్టాను. మళ్ళీ చెప్పాయి हाय बोल हाय अबू तुम हाय करो इधर 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 అక్కడ అక్కడ హాయ్. ఇంకా ఎట్లా అంటే చిన్నోళ్ళకి సెల్లిత్తి ఇప్పుడు సెల్లిత్తనే తింటారు ఇట్లా ఇట్లా రీల్స్ 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 చూడు చిన్న పాప గింతంత ఉన్నది 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఉంటుంది పడలా పట్టుకొని ఇట్లా కలుపుకొని తింటాను మంచిగా. మీరున్నారు ఇంట్లో సెల్లు డాడీ మమ్మీ సెల్లు ఇస్తారు సెల్లు చూసుకుంటే తినాలి. ఇట్లా పెంచితే గట్టిగా ఉంటారు పొల్లగాళ్ళు, ఏ భయం లేకుండా ఉంటారు. ఇంటికాడ పెంచి సెల్లులు ఇచ్చి తినిపించుడు అంతా వేస్ట్. అది నన్ను అడిగితే మా తమ్ముళ్ళు కూడా ఉంటారు సెల్లు ఇస్తేనే తింటారు. మా పిన్న అయితే కుక్కీ 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 పెడతాడు, ఆడు సగం బయటకే దొబ్బుతాడు. ఆ సెల్లులు పక్కన పెట్టి తినిపించాలి మంచిగా, ఇట్లా ఇడిచిపెట్టాలి మంచిగా. వాళ్ళ బతకాలి చిన్నప్పటి నుండే గట్టిగా పెంచాలి, లేదంటే కష్టం. ఓకే మళ్ళీ ఇంకా మేకలు చూపిస్తాను కదా, చూద్దాం దా మేకలు. చెప్పినా కదా తెల్ల మేకలు ఫుల్ ఉన్నాయని, దా చూపిస్తాను అన్ని. ఇవి పొడిచేటట్టు ఉన్నాయి నన్ను అయితే. కోళ్ళు కూడా ఉన్నాయి మంచిగా. మీద కోళ్ళు ఉన్నాయి. సెటప్ చూసినావా బ్రో ఒకసారి చూపియవా? మీద కోళ్ళు ఉన్నాయి, మీద కోళ్ళు వేసుకున్నారు, కింద మేకలు, మీద కోళ్ళు కింద మేకలు. కుక్క కూడా ఉన్నది, గెన తట్టు ఉన్నది, కుక్క అట్నే చూస్తుంది, గారించి చూస్తుంది. దీని కొమ్ములు చూడండి ఇట్లున్నాయి. వేసేస్తా బాహుబలి ఆయుధాలు లెక్క ఉన్నాయి. దీన్ని కూడా సేమ్ గడ్డ ఉన్నది. దీన్ని ఏం మేకలు అంటారో తెలియదు, అడిగి తెలుసుకుందాం ఎవరినన్నా. ఇక్కడ ఎవరు లేరు, పనికి పోయినట్టున్నది, మనం అడిగి తెలుసుకోవాలి. ఎవరైనా కనిపిస్తే అడుగుదాం. ఏం మేకలు అంటారు వీటిని? ఇది కూడా ఇంకా చిన్నది అనుకుంటే ఇది ముదిరిన మేక, ఇది లేత మేక. ఈ కొమ్ములు ఇంకా సన్నగా ఉన్నాయి. ఇవి నార్మల్ మేకలు మనం చూస్తాం కదా సిటీలలో కూడా చూస్తాం. ఇవి మంచిగా వెరైటీ ఉన్నాయి. ఎట్లా అంటే కొండ మేకలు అవి ఇవి అని అంటారు కదా, ఆ మేకల సంథింగ్ ఏంటిది మరి తెలియదు మనకు కూడా. ఎవరినైనా అడిగి తెలుసుకుందాం. ఎవరు లేరు, చూస్తాం అప్పటి నుండి ఎవరు లేరు. మేము అందరు పనికి పోయే టైంకి వచ్చినాం, ఎండ కొడుతుంది అని మధ్యాహ్నం. చూడాలి, కాసేపు చూసి చెప్తాం మీకు. తెలుసుకుని ఎవరినైనా అడిగి చెప్తాం, మొత్తం డీటెయిల్గా చెప్తే అయిపోతుంది. Vale, no, no,